నమస్కారం. సుందరకాండ మూడవ సర్గని ఈ రోజు నుంచి పారాయణం మొదలుపెడదాం. స్వామి లంకను చేరి చక్కగా ఆకాశంలో ఒంటరి రాజహంస అన్నమాట చంద్రుడు. ఆ ఒంటరి రాజహంస అయినటువంటి చంద్రుణ్ణి అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నారని చెప్పి ద్వితీయ సర్గలో మనం వర్ణించాం కదా! స్వామి వాల్మీకి మహర్షి వర్ణించారు కదా! ఆ తర్వాత ఇప్పుడు ఇది తృతీయ సర్గ అన్నమాట. సలంబశిఖరే లంబే లంబతో యదసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః నిశిలంకాం మహాసత్వో వివేశ కపికుంజరః రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణపాలితాం శారదాంబుధర ప్రఖ్యైర్భవనైరుపశోభితాం సాగరోపమనిర్ఘోషాం సాగరానిలసేవితాం సుపుష్ట బలసంఘుష్టాం యథైవ విటపావతీం చారుతోరణ నిర్యూహాం పాండురద్వారతోరణాం. ఇక్కడికి 1 నుంచి 4 శ్లోకాలైనాయి. వాయుతనయుడు మహాబలశాలి కపిశ్రేష్ఠుడు, సమయానికి అనుగుణంగా ఆలోచన చేసేటువంటి వాడైనటు ఆ హనుమంతుడు ఆకాశం నుండి వేలాడుచున్నదో అన్నట్లుగా ఉన్న వాలిన మేఘము వలె నల్లనై ఉన్న లంబము అనే పేరుగల త్రికూట శిఖరము నుండి లంకను చేరటానికి చాలినంత లంఘన శక్తిని సమకూర్చుకుని, అంటే లంక దాకా దూకడానికి ఎంతైతే శక్తి అవసరమో అంత శక్తిని సమకూర్చుని రాత్రివేళ సుందర వదనములు జలాశయములతో ప్రసిద్ధమై రావణుడు పాలించేటువంటి లంకలో ప్రవేశించాడు. ఆ లంక శరత్కాలపు మేఘముల వలె తెల్లనైన భవనములతో శోభిల్లుతూ ఉన్నదట. సముద్ర ఘోషమునకు సమానమగు జనధ్వని గలదై, అంటే ఇట్ ఇస్ బజింగ్ విత్ యాక్టివిటీ. లంక అంతా కూడా సముద్ర వాయువులచే అది సేవింపబడుచుండు. మెల్లగా చక్కగా హాయిగా సముద్ర పవనాలు వస్తూ ఉంటే శరీరానికి హాయి సోకుతూ ఉంటుంది. బలిష్ఠులకు సైనికుల సింహనాదములు అక్కడ మిన్నుముడుతూ ఉన్నాయట. భుజగాచరిత్ చారుతోరణ నిర్యూహాం పాండురద్వారతోరణాం భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీం ఇవ తాం సవిద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్మార్గనిషేవితాం మందమారుత సంచారాం యథేంద్రశ్యామరావతీం శాతకుంభేన మహత ప్రాకారేణాభిసంవృతాం కింకిణీజాలఘోషాభిః పతాకాభిరలంకృతాం ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్ విస్మయావిష్టః హృదయః పురీం ఆలోక్య సర్వతః. ఇక్కడ ఇది 7వ శ్లోకం దాకా వచ్చాం మనం. ప్రాకారాం అభిపేదివాన్ అనేటువంటిది 7వ శ్లోకంతో అయిపోతుంది. ఆ లంక శరత్కాలపు మేఘముల వలె తెల్లనైన భవనములతో శోభిల్లుచుండెను. సముద్ర ఘోషమునకు సమానమైన జనధ్వని గలదై సముద్రవాయువుల చేత అది సేవింపబడుచుండెను. బలిష్ఠులకు సైనికుల సింహనాదములు అక్కడ మిన్నుముడుతూ ఉన్నాయట. వైభవం చేత అది కుబేరుడి అలకానగరాన్ని పోలుతుండెను. కుబేరుడి అలకానగరం పోలుతుండెను అనే మాట ఎందుకన్నాయంటే, అసలు ఒరిజినల్గా ఇది కుబేరుడిదే లంక. కుబేరుణ్ణి వెళ్ళగొట్టి రావణుడు అది చేజిక్కించుకున్నాడు. దాని బహిర్ద్వారములు సుందరములై మదపుటి ఏనుగులతో నొప్పుచుండెను. ద్వారములు బహిర్ద్వారములను సున్నపు పూతతో తెల్లనై ఉండెను. అంతటను సర్పసంచారము గల భోగవతీ నగరము వలె లంకానగరము రాక్షసరక్షితమై మంగళకరమై ఉండెను. అది మెరుపులతో కూడిన మేఘములతో వ్యాప్తమై నక్షత్ర మార్గముగు ఆకాశమున మందవాయు సంచారము గలదై దేవేంద్రుడి అమరావతిని పోలియుండెను. సువర్ణ వికారములకు ప్రాకారములతో పరివేష్టితమై చిరుగజ్జలు మ్రోయు టెక్కములతో అలంకరింపబడిన ఆ లంకను చూడగానే హనుమంతుడు ఆనందాన్ని పొందాడట. వెంటనే
విస్మయంతోటి, ఆశ్చర్యంతోటి లంక అంతటినీ చూసి ప్రాకారాన్ని చేరుకున్నాడు. జాంబూనదమయైర్ద్వారైర్వైఢూర్యకృతవేదికైః వజ్రస్ఫటికముక్తాభిర్మణికుట్టిమభూషితైః తప్తహాటకనిర్యూహై రాజతామలపాండురైః వైఢూర్యకృతసోపానైః స్ఫాటికాంతరపాంసుభిః చారు సంజవనోపేతైః ఖమివోత్పతితైః శుభైః క్రౌంచబర్హిణసంఘుష్టైః రాజహంసనిషేవితైః తూర్యాభరణనిర్ఘోషైः సర్వతః ప్రతినాదితాం వస్వోకసారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖమివోత్పతితాం లంకాం జహర్ష హనుమాన్ కపిః. ఇక్కడికి 12వ శ్లోకం అయిపోయింది. 8వ శ్లోకం నుంచి ఇప్పుడు 12వ శ్లోకం దాకా ఇప్పుడు చదువుకున్నాం. ఆ నగరపు ద్వారములు సువర్ణమయములై ఉండెను. కొన్ని వేదికలు వైఢూర్య నిర్మితములై ఉండెను. మరికొన్ని వజ్రములు, స్ఫటికములు, ముత్యములు పొదగబడి ఉండెను. నేల రత్నములతో నిబద్ధమై ఉండెను. బంగారు ఏనుగుల ప్రతిమలతోడను, వెండివలే తెల్లనైన ప్రదేశములతోనూ, స్ఫటికపు పొడితో కూర్చబడిన నడిమ భాగము గల వైఢూర్య ఖచితములైన మెట్లతోనూ, తెల్లనై ఆకాశమునకెగసినవో అనే విధంగా ఉన్న రమ్యమైన 4 ఇండ్ల భవనములతో కూడి క్రౌంచపక్షులు నెమళ్ల కూతలతో ధ్వనించుచు రాజహంసలు తిరుగాటుట కలదై వాద్యధ్వనులు ఆభరణధ్వనులచే అంతటను మార్మ్రోగుచు అమరావతిని బోలుచు ఆకాశమునకెగర ఉంకించుచున్న దాని వలెనున్న ఆ లంకానగరాన్ని చూసి హనుమ మిక్కిలి హర్షము నొందెను. అనుత్తమాం వృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్ నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణబలైరుద్యతాయుధధారిభిః కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధేయం భవేద్భూమిర్మైందద్వివిధయోరపి. మళ్ళా ఆలోచనలో పడ్డాడిన. ఇక్కడికి 15వ శ్లోకం అయింది. సుందరమై మంగళకరమై ఉత్తమోత్తమమై సంపత్సమృద్ధమైన రావణుని లంకాపురిని చూసి పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు ఈ విధంగా దలచాడు. ఎల్లప్పుడూ ఆయుధాలు చేతబట్టిన రాక్షసులచే కాపాడబడుతూ ఉండే ఈ లంకానగరిని బలము చేత ఎవ్వరునూ ఎదిరింపజాలరు. ఈ లంకాపురి కుముదునకు, అంగదునకు, గొప్ప వానరుడైన సుషేనునకు, మైందునకు, ద్వివిధునకు కూడా తెలిసి ఉండవచ్చును. బహుశా వీళ్ళంతకుముందు వచ్చి ఉండవచ్చు, చూసి ఉండవచ్చు. ఇక్కడికి 15వ శ్లోకం పారాయణం ఈరోజు పూర్తి అయింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.